నా నా రాజకీయ గురువు రకరకాల స్టోరీస్ చెప్తూ ఆయన్ని వాళ్ళ అందరం ఎక్కించుకొని అనేకమైనటువంటి పదవులు కానీ ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీలు కానీ కుటుంబాల్లోనే ఇస్తారు. కాబట్టి రాజకీయాల్లో నాయకుడు కార్యకర్తలే శాశ్వతం. రైట్. కిరణ్ గారు చివరిగా చెప్పండి, సమయం అయిపోయింది. కిరణ్ గారు ఈరోజు కంక్లూడ్ చేయండి. విజయసాయి రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడడానికి మీరు ప్రధాన కారణం ఏమనుకున్నారు? చివరిగా చెప్పండి సార్, కంక్లూడ్ చేయండి ప్లీజ్. విజయసాయి రెడ్డికి ఉండేటువంటి రాజకీయంగా ఆయన ఒక అభద్రతా భావంలో ఉన్నాడు. ఆయన ఎక్కడో ఒక దగ్గర సేద తీరాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అది కూడా అధికారం ఉన్నటువంటి గుడారంలో చేరాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి గతంలోకి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. కాబట్టి ఈ రోజున కూటమి బలంగా ఉంది. రాబోయే 15 సంవత్సరాలు కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ కూటమి విడిపోయేటువంటి అంశం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే ఆయనతో పాటు నేను కూడా జైలుకి వెళ్ళాలనేటువంటి భయంతో ఈ రోజున అధికార పార్టీ కోసం ప్రయత్నిస్తున్నాడు. నాకు తెలిసి ఇప్పుడు విజయసాయి రెడ్డిని చేర్చుకోవాలా లేదా అనేటువంటిది తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా అధినాయకులు తీసుకునే నిర్ణయం నా స్థాయిలోనో ఇంకోటి స్థాయిలో తీసుకునేది కాదు. అతను రావడంలో ఉపయోగమా నష్టమైనటువంటి పెద్దలు ఆలోచిస్తారు. దాని పరంగా తీసుకుంటే నాకున్న సమాచారం వరకు ఆయన తీసుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. రైట్ సార్. ఎలా మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఆర్థికంగా ఉపయోగపడినాడు, ఆర్థిక సాయం చేసినాడు, కేసులు ఇరికించినాడు, అది ఇది ఏదేదో చెప్పుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి వ్యక్తులంతా చార్టెడ్ అకౌంట్లు మాత్రమే కానీ ఆర్థికంగా ఉపయోగపడే వ్యక్తులు కాదు. రాజమౌళి సినిమా తెచ్చే స్క్రిప్ట్ రాయడానికి ఒక రచయిత ఉంటాడు, ఏముంటాడు అని అసిస్టెంట్ డైరెక్టర్ ఎవడో ఒకడు ఉంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెంబర్ 1 వ్యాపారవేత్త, నెంబర్ 1 రాజకీయ నాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ అనుకుందాం సార్. మోహన్ రెడ్డి గారు మ్యూజిక్ డైరెక్టర్ అనుకుందాం, కీరవాణి అనుకుందాం, ఓకేనా మీకు? డైరెక్టర్ అయితే ఆ టైప్ ఉండాల్సిందే తప్ప కానీ రాజమౌళి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడానికి కారణం ఆ కీరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏనండి బాబు. కీరవాణి లేకపోతే రాజమౌళి సినిమాలన్నీ ఫ్లాప్లే. మాట్లాడకపోతే ఎట్లబ్బా? ఇప్పుడు నేను మీరే మాట్లాడండి, మీకే టైం ఇస్తాం. మీరన్నదానే చెప్తున్నారు సార్. మీరేమన్నారు? రాజమౌళి అన్నారు, నేనేమన్నా ఆయన కీరవాణి అన్నా. కీరవాణి లేకపోతే రాజమౌళి సినిమాలన్నీ ఫ్లాపే. లక్ష్మీస్వామి చెప్పండి సార్. రాజమౌళికి కీరవాణి అని నేను చెప్పలే. రాజమౌళికి ఆయన ఒక కథ చెప్తే ఆ కథ రాసేవాడు ఉంటాడు చూడు, కింద టైప్ కొట్టేవాడు రాసేవాడు, ఆ టైపోడే అని చెప్పినాను తప్ప ఈయన కీరవాణి, ఆయన ప్రభాస్ అని చెప్పలే. జగన్మోహన్ రెడ్డి మంచి ఒక వ్యాపారవేత్త. ఆయన వ్యాపారవేత్తల్లో ఇలాంటి వాళ్ళు ఆడిటర్లుగా ఉండే వాళ్ళు ఉంటారు, రాస్తారు, చేస్తారు, అంతే తప్ప ఆయన ఏదో సపోర్ట్ చేసింటే, ఆయన సహకారం ఇచ్చింటే, ఆయన వేద కేసుల్లో ఉన్నాడంటే ఎవరయ్యా? కేంద్రం నుండి రాష్ట్రం వరకు మొత్తం సర్వం తలకిందులు పడినారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలని, జగన్మోహన్ రెడ్డి గారి శిక్షలు వేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో చేయాలని సర్వ ప్రయత్నం చేసినారు. చేసిన గవర్నమెంట్ మన ఈ బుద్ధికి ఏం చేసుకోలేని పరిస్థితి ఉన్నారు. అవి కాక మళ్ళీ కొత్త కేసులు అని చెప్పి వీళ్ళు చేసే తప్పులను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్ది వాళ్ళు ముందుకు రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అంత సీన్ లేదు. కానీ విజయసాయి రెడ్డి ఇంకోరు సలహాలు ఇచ్చాను. విజయసాయి రెడ్డి గారుగా ఇంకోరు చెప్తాను, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 లీడర్ ఆయన, లాస్ట్ లీడర్ ఆయన. ఆయనకు మళ్ళీ ఎవరు నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఎవరు ఉండరు. మొత్తం అంతా నడిపేది ఆయన, నడిపించేది ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తున్నారు కాబట్టి ఈ రోజుకి పార్టీ బ్రహ్మాండమైన ఊపులో ఉంది. కాబట్టి మేము పార్టీ నాయకులుగా, పార్టీ కార్యకర్తలుగా జగన్మోహన్ రెడ్డి నమ్మకంతో చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే వైసీపీ పార్టీ పిలవలేదు అని చెప్పారు ఆయన. వైసీపీ పార్టీ పిలుస్తుందా లేదా చెప్పండి సార్, కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మాకు పిలవాల్సిన అవసరం ఏముందబ్బా? ఎంత పెద్ద అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అంటాడు, మీకు తెలిసినో లేదో. ఎవరన్నా బాధపడతా కూర్చుంటారేమో కానీ ఇంత మొగడు పైన వాడి పైన ఈడి పైన వీళ్ళు అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థికంగా సంపాదించడానికి డెవలప్ అయినాడు, ఆర్థిక కేసులు ఇచ్చినారు, మరి బయటకు వచ్చినాడు కదా. మీరు పిక్కొని జగన్మోహన్ రెడ్డి గారు మీ పత్తే కదా. మధ్యాహ్నం చూద్దాం మరి ఎందుకు చేయలేకున్నారు. బీజేపీ వాళ్ళు తీసుకోవచ్చు, జనసేన వాళ్ళు తీసుకోవచ్చు, టీడీపీ వాళ్ళు తీసుకొని అడగండి. మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు. విజయ్ గారు నిరూపించుకొని సమయం అయిపోయింది, త్వరగా అడగండి సార్. కాబట్టి ఏమి చేయలేరు. మోహన్ రెడ్డి గారు ఆయన క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది అని ఉంటే ఇక్కడ పెట్టుకుందరు. జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి సమయం అయిపోయింది. విజయ్ గారు ఇంకోసారి అడిగితే నాన్ స్టాప్ ఉన్నారు. అభద్రతా భావంతో మీరు ఉండొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 హీరో రాజకీయాల్లో కానీ వ్యాపారంలో కానీ.
వీళ్ళు ఇంతే రెచ్చగొడితే కేంద్రంలోను కేంద్రంలోను రాష్ట్రంలో ఉన్న మీడియాలో మొత్తం కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేసుకోలేకపోయినా అన్ని కలిసినా కూడా 40% ఓట్లు ఎస్ సార్ ఎస్ 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 మాత్రమే వచ్చినాయి. రైట్ మోహన్ రెడ్డి గారు అర్థమైంది, మీ భావన అర్థమైంది. విజయ్ గారు ఏంటి అంటున్నారు? మనం పోటీ చేయడం ఏంది? విజయ్ గారు ఏంటి అంటున్నారు? మనం చేయడం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో సపోర్ట్ చేయడం ఏంది? ఆయనకు ఆయన అన్నా, ఒక సెకండ్ గ్యాప్ ఇవ్వన్నా, మంచినీళ్ళు కాస్త. ఇప్పుడు ఇదే టైపిస్ట్ అని విజయసాయి రెడ్డిని టైపిస్ట్ అని లేదా ఇంకోటి అని అట్లా రెచ్చగొడితే ఆయన పుస్తకన అప్రూవల్ గా మారితే మన బతుకు బస్ స్టాండ్ అయితే, అది గుర్తుపెట్టుకోండి. విజయసాయి రెడ్డిని జాగ్రత్తగా చూసుకోండి, మరీ అంత కింద పరిస్థితి మారాడు ఆయన పొద్దున అప్రూవల్ గా మారాడు అనుకోండి. విజయ్ గారు ఒక్కరు కాదు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు 150 మందిని తెచ్చుకోండి. ఎందుకు ఒక్కరు చాలు? విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు 150 మందిని తెచ్చుకోండి, ఏమి కాదు. జగన్మోహన్ రైట్ సార్ రైట్ ఇది వేరే దగ్గరికి వెళ్ళిపోతే సమయం లేదు. ఎస్ కేఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఎప్పుడు కరెక్ట్ గా ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఎవరినైనా ఇరికించగలిగే శక్తి ఆయనకు ఉంది. ఎస్ మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సన్నిధ భావించొద్దు, సమయం అయిపోయింది. ఎస్ మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది అర్థమైంది ప్లీజ్. ఎస్ సమయం అయిపోయింది. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆప్షన్ ఎలా ఎక్స్ప్లోర్ చేసుకున్నాడంటే, రాజీనామా చేసిన వెంటనే బీజేపీ సన్నిధానంలో తెలుగుదేశం సహకారంతో ఎంపీ అయిపోవచ్చు అనుకుని ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ అయింది. అది అన్ఫార్చునేట్లీ తెలుగుదేశం దాన్ని అసలు కనీసం పుష్టీకరించలేదు. సో బీజేపీ కూడా మొదట్లోనే ఈ విజయసాయి రెడ్డిని ఎత్తికెత్తుకుంచుకొని ఏం చేసుకోవాలన్న దాంట్లో వదిలేసింది ఆ ఆప్షన్. బీజేపీకే 0.8% ఓటు బ్యాంకు ఆంధ్రప్రదేశ్ లో. తెలుగుదేశం కనుక వాళ్ళని పుష్టీకరించకపోతే అసలు వాళ్ళని దేకనోళ్ళే ఉండరు ఆంధ్రప్రదేశ్ లో. సో